మందికి నీతులు చెప్తా గానీ నేను మాత్రం నీచంగా ఉంటా అంటే వెనకటి నడిచింది కావచ్చు కానీ ఇప్పుడు నడవది అన్నట్టు వేసిండు ఓ పిల్లగాడు. పోలీసులు నెత్తికి హెల్మెట్ లేదని ఫైన్ వేసిండ్రట. అంతెల్మే పిల్లగానికి నెత్తిలో ఏం ఆలోచన వచ్చిందో ఏమో, పోలీసులు ఎంబటి వాడి వాళ్ళు పోతున్న బండిని గుంజి గుంజి ఆపిండు. నాకు హెల్మెట్ లేదని ఫైన్ వేసిండ్రు, మంచిగానే ఉన్నది. మరి మీ సంగతి ఏంది? రూల్ ప్రకారం బండి వెనక కూర్చున్న వాళ్ళకి కూడా హెల్మెట్ ఉండాలి. ఇంకో పోలీస్కి హెల్మెట్ ఏది? మీరు నడుపుతున్న బండికి నంబర్ ప్లేట్ సరిగ్గా లేదు, ఇటువంటి బండి బజార్ మీద తిరిగే పర్మిషన్ ఉండదు, మీరెందుకు నడుపుతున్నారని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటా పోలీసులను పొట్టు పొట్టు సతాయించిండు. ముప్పు తిప్పల పెట్టి 3 చెర్ల నీళ్ళు దాపిచ్చిండు. మందికేనా రూల్స్, మనకు కాదా పోలీస్ సార్లు అని బుల్లెట్ అసోంటి మాటలు మాట్లాడే వరకు సతమతమై సప్పుడు చేస్తలేరు. కోడలకు బుద్ధి చెప్పి అత్త ఆసిద్ధం తిన్నదాట. ఆగో అట్లనే చేస్తున్నారు మీరు. నంబర్ ప్లేట్ లేని బండి బజార్ మీద తిరగొచ్చా అని అడుగుతుంటే అంటున్నారు తప్ప ఇంకో మాట మాట్లాడతలేరు. చదువుకున్న పిల్లల్ని దబాయించి ఫైన్ వేస్తే సప్పుడు చేయకుండా ఓతరు కావచ్చు అనుకున్నారు పోలీసులు. కానీ పోరగాన్లు భలే హుషారున్నారు. పోలీసులు అయినా పొలిటికల్ లీడర్లు అయినా రూల్స్ పాటించాలి. మాకు బుద్ధి చెప్పి మీరు తప్పు చేస్తే ఊకునే కాలంలో లేదు అన్నట్టు చేసిండ్రు. మంచి పని చేసిండ్రు కావచ్చు కానీ బండ్లు నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని సోయి ఉండాలి కదా. ప్రశ్నించే గుణం ఉంటే మంచిదే కానీ పైలంగా ఉండే రూల్స్ పాటించాలి కదా. మహారాష్ట్ర రాష్ట్రం తానే పట్టణంలో జరిగింది భాగవతము. ఈ వీడియోను చూసిన పబ్లిక్ కొందరు పోరగాంట్ల ధైర్యానికి మెచ్చుకుంటే, ఇంకొందరు హెల్మెట్ పెట్టుకోవాలని సోయి లేదు కానీ పోలీసులను ఎదిరించాలనే ధైర్యం ఉన్నదా? ఏం పొరలేమో అందిడుతున్నారు. ఎవరన్నా పెంచుకుంటే పిల్లినో కుక్కనో శిల్కనో ఎలకనో పెంచుకుంటారు కానీ సాఫియా అనే అక్క కాకిని కన్నబిడ్డ తిరగ చూసుకుంటాందట 7 ఏడాది నుంచి. మరి ఏమైందో ఏమో, కాకి కష్టకాలం వచ్చిందట. కావు కావని ఒరుతలేదట, కంట నీళ్ళు తీసుకుంటాందట. ఎందుకు డల్లుగున్నదని చూస్తే సుస్థి చేసిందట కాకి. అందుకే ధనాధన్ దావఖానకు తీసుకొని వచ్చింది. ఎవరికేమన్నా అయినా మంచిదే కానీ నా కాకి కాసింత కూడా కష్టం రావద్దని పశువుల దావఖానకు తీసుకొని వచ్చింది. అందుకే డాక్టర్లు పరీక్ష పట్టి చూసి దానికి ఏమైందో కనిపెట్టి సూదేసిండ్రు. అప్పటిదాకా శక్తి లేక కింద అడ్డం పడ్డ కాకి జరసేపటికి కాళ్ళు చక్కగా పెట్టి నిలుస్తున్నది. ఈ కాకిని సాగుతున్న సాఫియా అక్కకు పోతున్న పానం తిరిగి వచ్చినట్టు అయింది కావచ్చు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణం నుండే షేక్ యూసఫ్ సాఫియా అక్క ఇంటికి 7 ఏడాది కింద వచ్చిందట ఈ కాకి. దానికి కడుపు నిండా తిండేస్తే తినిపోయిందట. సాఫియా అక్కోలు కూడా మర్చిపోయిందట. కానీ తర్వాత ప్రతిరోజు ఇంటికి వచ్చి మనుషులలో కలిసి చేస్తున్నదట. అట్లా అందరు తిరగనే నేను మీ కుటుంబంలో సభ్యుని అన్నట్టు మెదిలిందట. అందుకే సాఫియా అక్కోలు దీనికి చికెను, మటన్ ముక్కలు, ఇష్టమైన కూరలు, బిర్యానీలు పెట్టిందట. అంత మంచిగా చూసుకున్నారు కాబట్టి కాకి సుస్థి చేయంగానే కాలిని అడుకన దావఖానకు పరుగులు తీసింది. ట్రీట్మెంట్ దగ్గరుండి చేయించి కాలం చేయాల్సిన కాకి జీవం పోయించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సొక్క తిరుగుతున్నది. కాకి కోసం గింత కష్టపడుతున్నావు, నీ మనసు మస్తు పెద్ద సాఫియా అక్క అని మెచ్చుకుంటున్నట్టే కామెంట్లు పెడుతుర్రు వీడియో చూసిన పబ్లిక్.